every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నౌ ఇప్పుడు పటాయాలో ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాను. నా బిఫోర్ వీడియో కూడా చూడండి, లైక్ టైగర్ పార్క్ వెళ్ళాను, టైగర్ పార్క్ టు పటాయా వచ్చాను. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. పటాయా టైగర్ పార్క్ మోస్ట్ ఫేమస్ థింగ్. ఐ రియల్లీ విట్నెస్డ్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, చాలా రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, వన్స్ ఇన్ లైఫ్ టైం లాగా. ఆ వీడియో చూడండి, ఒకవేళ మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ నౌ నేను ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాను ఫ్రమ్ దేర్. అండ్ నేను అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇక్కడ టుక్ టుక్ అని ఆటోల్లాగా ఉంటాయి, బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిటీ. ఏమో అట్లాంటివి లేవు, ఈవెన్ ఉన్నా కానీ అది ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ లోకల్ యాప్స్ యూస్ చేసుకొని క్యాబ్లో వచ్చాను. 2 క్యాబ్స్ ఉన్నాయి, గ్రాబ్ అండ్ బోల్ట్ అని. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అండ్ దిస్ ఈస్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. దీని టికెట్ కూడా నేను ఒక యాప్ నుంచి చేసుకున్నాను, బై నాట్ కమింగ్ హియర్ డైరెక్ట్లీ. సో అవంతా కూడా ఎలా ఏ యాప్ నుంచి చేసుకున్నాను అంతా ఒక ఐటినరీ వీడియో తీస్తాను, కంప్లీట్ ఐటినరీ వీడియో. దాంట్లో చెప్తాను మీకు ఏ యాప్ నుంచి చేసుకోవాలి, ఎలా అది ట్రస్టబుల్ అని అంతా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ అవుతే. ఇప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్ చూద్దాం రండి. అండ్ టికెట్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అవంతా కూడా నాకు తెలియదు. అండ్ ఐ హ్యావ్ ది సాఫ్ట్ కాపీస్, పోయి అక్కడ చూపించాలి. ఇక్కడంతా ఎలా వర్క్ అవుతుంది అంతా చూద్దాం రండి. ఇంతకుముందు టైగర్ పార్క్లో ఉన్నట్టు ఇట్లా ఆన్లైన్ చేసుకుంటే వేరే కౌంటర్ ఉండింది, ఇక్కడ కూడా మోస్ట్లీ అట్లే ఉంటుంది. చూద్దాం. లైన్ హెవీగా ఏం లేదు, ఓకే. ఇప్పుడున్న తర్వాత నేనే చూపించాలి. అందులో వాళ్ళు వెరిఫై చేసి టికెట్ ఇస్తే ఎలా వెళ్ళాలి, ఎలా. నేను రోబోట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను, అంటే బోట్లో పోతూ షాపింగ్ చేద్దాం, షాపింగ్ చేయకపోయినా చూద్దాము అని చెప్పి. సో చూద్దాం మొత్తం. వాళ్ళు ఓన్లీ ఎంట్రీ 205 బట్. అండ్ ఒకవేళ రోబోటింగ్ అదేమన్నా చేయాలంటే వీ హ్యావ్ సమ్ ప్రైజెస్ సపరేట్ హియర్. టైమింగ్స్ ఉన్నాయి. ఇట్ ఓపెన్ ఫ్రమ్ 10 to 5 PM. ఇక్కడ 800 బట్ ఫర్ అడల్ట్స్ అని చెప్పారు. నాకు ఈ దీంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 1000కి వచ్చేసింది ఇద్దరికి. INR ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాట్ ఐ బట్. నాకు ఈ టికెట్స్ ఇచ్చారు, ఇది బోట్ కూపన్, ఇది ఎంట్రీ కూపన్, సంథింగ్ స్టిక్కర్స్ ఇచ్చారు. ఐ గెస్ దే మైట్ స్టిక్ ఆన్ టు హ్యాండ్. చూద్దాం రండి. హియర్ వీ హ్యావ్ సమ్ మ్యాప్. టైమింగ్స్ ఉన్నాయి, సమ్ స్పెషల్ షో, ఏదో ఒక షో కూడా ఉంది, 4:30 to 5:30 సంథింగ్. అండ్ ఇప్పుడు మనకు థాయ్ డ్యాన్స్ షో, ఇంటర్ మ్యూజిక్ బ్యాండ్, రోబోటింగ్ అనేది తేడా లేదు. షో టైమ్, ఐ గెస్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ షో టైమ్. రోయింగ్ బోట్ ఫీర్, బస్ పార్కింగ్, బోట్ ఫీర్, టికెట్ కౌంటర్, మ్యాప్. ఓకే, అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఎలాగో కొత్త ఎక్స్పీరియన్స్, అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినాం కదా వాటర్ పైన షాపింగ్. థ్యాంక్ యూ. बोट कूपन बोट लेफ्ट साइड सर, लेफ्ट इसके जब तक बोट ना दिखे 2 मिनट में पहुंच जाओ. థ్యాంక్ యూ. ఇక్కడ రానంత వరకు అనుకుంటున్నా థాయిలాండ్, అంటే చాలా మంది అంటున్నారు ఇండియన్ ఫుడ్ దొరకదా అని. ఎందుకు అంత పర్టికులర్గా అడుగుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. బట్ వన్స్ నాకు వచ్చిన తర్వాత తెలిసింది ఇండియన్ ఫుడ్ ఒక ఇంపార్టెన్స్. యాక్చువల్లీ ఈ క్యాప్స్ ఇట్లాంటివి ఏదన్నా కౌబాయ్ క్యాప్ మోడల్ కొనాలి అని నిన్న నైట్ బజార్ పోయాను. ఆ వీడియో కూడా ఉంటుంది, చూడండి ఒకవేళ మీరు చూసినకపోతే. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ చాలా వియర్డ్ ఎక్స్పీరియన్స్ జరిగాయి. అండ్ అక్కడ ఐటమ్స్ అంతా చూసి ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఆ వీడియో మొత్తం చూడండి. హాయ్, అందరూ భలే మాట్లాడతారు ఇక్కడ. సాగబెరికి భలే ఉంటుంది కొద్దిగా వినేదానికి. అండ్ దే ఆర్ మెనీ షాప్స్ హియర్, బ్యాగ్స్, పర్సెస్. మేము ఆల్రెడీ పర్చేస్ చేసాం ఐటమ్స్. ఒక ఈ కౌబాయ్ క్యాప్ లాంటిది కొనాలి కొంటే, బట్ అక్కడ కౌబాయ్ మోడల్ లేదు. చేపలు పట్టుకునే వాళ్ళ క్యాప్ ఉంటుంది కదా, ఫ్లాట్ క్రికెట్లో వేసుకుంటారు, ఆ మోడల్ ఉంది. నైట్ బజార్లో నిన్న బ్యాగ్స్ కొన్నాము, ఈ థాయిలాండ్ స్పెషల్ బ్యాగ్స్ లాగా ఏనుగులు ఉండేవి, అట్లాంటివి. సమ్ 150 బట్కి కొన్నాము. ఒక వాటర్ పైన ఉన్నాము, ఫ్లోటింగ్ మార్కెట్. ఐ కెన్ సీ అక్కడ బోట్స్ ఎక్కుతున్నారు, దిగుతున్నారు. సో అదే ఏంటది, నాకు తెలిసి ఇట్లా బోట్స్ ఎక్కించుకుంటారు. దట్ మైట్ బి ద పికప్ పాయింట్. బోట్ అక్కడ ఎక్కుతున్నారు. ఇప్పుడు బోట్ కదలకుండా కొద్దిగా బ్యాలెన్సింగ్గా ఎక్కాలి బోట్ని. అండ్ దీస్ ద పియర్ టు గెట్ ఆన్ ది బోట్స్ అని చెప్పారు. ఐ గెస్ దీస్ ది వెయిటింగ్ లాబీ. అండ్ ఈ అదర్ సైడ్లో కూడా బోటింగ్ అలో చేస్తున్నారు. ఓకే, ఇక్కడ బోటింగ్ లో ఇక్కడ
ఫ్లోటింగ్ మార్కెట్ లో బ్యాగ్స్ ఇక్కడ వీళ్ళ షాప్ లో నాకు చాలా బాగా అనిపించాయి. కలర్ ఓన్లీ రెడ్ కలర్ రెడ్ కలర్ అదర్ కలర్ గ్రీన్ సేమ్ బ్యాగ్ దిస్ కలర్ సేమ్ బ్యాగ్ నో ఓన్లీ రెడ్. ఓకే ఫైన్. నేను ఇప్పుడు ఈ 2 బ్యాగ్స్ తీసుకున్నాను రెడ్ అండ్ గ్రీన్. నాకు మంచి డిస్కౌంట్ గా ఇచ్చాడు. లేడీస్తో ఇట్లా ప్లేసెస్కి వస్తే అయిపోయింది. పిల్లకాయలతో లేడీస్తో రోజంతా ఈజీగా స్పెండ్ చేసేయచ్చు. 1 కంప్లీట్ డే వేసుకోవచ్చు రో బోటింగ్కి. ఏదో ఒక 2 hours రో బోటింగ్ ఒక 20 minutes చెప్పారు. ఇంకొక 20 minutes చూసుకొని ఒక 1 hourలో వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ కుదిరేటట్లేదు ఇది. కొత్త ఎక్స్పీరియన్స్ ఈ చెక్కల షాపుల మధ్యలో. రో బోటింగ్ Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో ఈ షాప్లో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. అంటే ఒక థాయ్ కల్చర్ తెలిసేటట్టు వీళ్ళ డ్రెస్ డిజైన్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 1500 థాయ్ బట్ అయింది ఆఫ్టర్ డిస్కౌంట్. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, kitnara_thai cotton ఇన్స్టాగ్రామ్. చూడండి వీళ్ళ కలెక్షన్. ఫ్లోటింగ్ మార్కెట్లో అపార్ట్ ఫ్రమ్ షాపింగ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఎగ్జాటిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ మీరు ఇప్పుడు చూస్తున్నట్టు క్రోకోడైల్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ని వీళ్ళు ఇలా టిక్కా మోడల్లో అమ్ముతుంటారు. అండ్ నాకు పర్సనల్గా అనిపించింది రాదర్ దాన్ స్ట్రీట్ ఫుడ్ బండ్ల మీద తినేదానికంటే ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో కొద్దిగా నీట్గా ఉండింది. ఇలాంటి ఫుడ్ లైక్ పురుగులు కావచ్చు అండ్ సర్ప్రైజింగ్ థింగ్ బ్లాక్ స్కార్పియన్. క్రోకోడైల్ చూసినప్పుడు కూడా భయం వేయలేదు, కానీ బట్ ఈ స్కార్పియన్ ని చూసినప్పుడు భయం వేసింది. చూస్తేనే భయపడే ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఫ్రై చేసి నీట్ గా పెట్టున్నారు ఇక్కడ. అండ్ నేను ఇక్కడ 5 more days ఉండాలి ఇలాంటి దీని మళ్ళీ ఏమన్నా అయితే ప్రాబ్లమ్ అని నేను ఇలాంటి ఫుడ్ ఏది ట్రై చేయలేదు. అండ్ ఆక్టోపస్, మోమోస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోమోస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఫర్దర్ నేను ఇలాంటి ఫుడ్ కూడా ట్రై చేశాను. నా అన్ని వీడియోస్ చూడండి, ఐ లవ్ థాయిలాండ్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది. అండ్ మై అడ్వైస్ ఫర్ ద పీపుల్ హూ కమింగ్ టు ఫ్లోటింగ్ మార్కెట్ వచ్చి ఇక్కడ షాపింగ్ చేసేదానికి చాలా ఉంది, లైక్ మెనీ స్టాల్స్ ఫర్ క్లాత్స్ అండ్ యాక్సెసరీస్. బట్ ఇక్కడికంటే బ్యాంకాక్ లో షాపింగ్ ఇంకా చాలా బాగుంది. నా వీడియో ఇంతవరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏదైనా డౌట్ ఉంటే యాడ్ ఏ కామెంట్, ఐ విల్ టెల్ యూ ఓవర్ దేర్.